ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హీరో పవన్ కళ్యాణ్ గారికి 2026 జూలై 11వ తేదీన ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో తన కుడి భుజానికి శస్త్రచికిత్స జరిగింది. గత 10 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ గారు తన 2 భుజాల్లో తీవ్రమైన రొటేటర్ కఫ్ గాయాలతో పాటు అవల్షన్ ఫ్రాక్చర్ ఉండడం వల్ల బాధపడుతున్నారట. ఒకేసారి 2 భుజాలకి సర్జరీ చేస్తే ఆ నొప్పి తీవ్రంగా ఉంటుందని వైద్యులు చెప్పడంతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు తన కుడి భుజానికి మాత్రమే ఆపరేషన్ చేయించుకున్నారు. దాదాపు 3.5 గంటల పాటు జరిగిన ఈ ఆపరేషన్ విజయవంతం అయిందని, పవన్ కళ్యాణ్ గారు కనీసం 3 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని, ఆ తర్వాత ఫిజియోథెరపీ చేయించుకోవాలని వైద్యులు తెలిపారు. అలాగే మరో 6 నెలల తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఎడమ భుజానికి కూడా శస్త్రచికిత్స చేయనున్నారు వైద్యులు. ఇక ఆపరేషన్ చేయించుకున్న పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్, లింగమనేని రమేష్, అనగాని సత్యప్రసాద్ గారు పరామర్శించి పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని, పూర్తి ఆరోగ్యంతో ఉండాలని తను కోరుకుంటున్నట్లు తెలిపారు.